కొలుకుపూడి శ్రీనివాసరావు. ధన్యవాదాలు అధ్యక్ష. మా తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడెం మండలంలో వినగడప అనే గ్రామం సమీపంలో కట్టలేరు అనే వాగు మీద దాదాపు 4 దశాబ్దాల క్రితం 16 కానాలతో ఒక వంతెన నిర్మించడం జరిగింది. దాదాపు 30-35 సంవత్సరాల పాటు పనిచేసిన వంతెన 2018 ఆగస్టులో వచ్చిన భారీ వర్షాలు వరదల కారణంగా కూలిపోవటం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పటి ప్రభుత్వం దాదాపు 2 మండలాలని కలిపే 2 రాష్ట్రాలని కలిపే, రాష్ట్రంలో మాది తిరువూరు భౌగోళికంగా చివరి నియోజకవర్గం, తెలంగాణ సరిహద్దు నియోజకవర్గం అధ్యక్ష. 2 రాష్ట్రాలకి, 2 మండలాలకి, 2 జిల్లాలకి వారదైనటువంటి ఆ కట్టలేరు గత ప్రభుత్వానికి వాళ్ళ ప్రాధాన్యతలో లేకపోవడం దురదృష్టం. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు వస్తాడు, బ్రిడ్జి కడతాడు అనే నినాదంతో మేము ప్రచారం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఈ సమస్య మీద అంటే దాదాపు 1,00,000 మంది ప్రజలకు సంబంధించిన వ్యవసాయ, విద్య, వైద్యపరమైన, వ్యాపారపరమైన కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ వాగులో వస్తున్న వరద కారణంగా, భారీ వర్షాల కారణంగా, పైనుంచి వచ్చే వరద కారణంగా 2 కిలోమీటర్ల దూరానికి చుట్టూ తిరిగి రావడానికి 50 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే 8 సంవత్సరాల క్రితం దాదాపు 10 కోట్లతో అయిపోయే ఈ బ్రిడ్జి నిర్మాణం ఆ తర్వాత బడ్జెట్ పెరుగుతూ ఇప్పుడు 30-35 కోట్లకు చేరుకుంది. దయచేసి గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి గతంలో కూడా ఈ సమస్య మీద కలిసి మా సమస్యను వాళ్ళకి వివరించడం జరిగింది. అధ్యక్ష, ఇక్కడున్న సభ్యులందరికీ తెలిసింది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యల్లో ముఖ్యమైన సమస్యలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్య పరిష్కరించాలి అనే సమస్య ఒకటి ఉంటుంది ప్రతి శాసనసభ్యుడికి. ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ఎలాంటిదో మా తిరువూరు నియోజకవర్గానికి కట్టలేరు వాగు మీద కట్టాల్సిన బ్రిడ్జి అలాంటిది. మేము ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఏమన్నామంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీరు కట్టలేరు అన్నాం. ఆ వాగు పేరు కట్టలేరు. ఇప్పుడు వాళ్ళు రివర్స్లో టీడీపీ వాళ్ళు కట్టలేరు, కూటమి వాళ్ళు కట్టలేరు అంటున్నారు. దయచేసి 1,00,000 మంది ప్రజల సమస్యని పెద్ద మనసుతో అర్థం చేసుకొని వీలైనంత త్వరగా, వాస్తవానికి పరిపాలనా పరమైన అనుమతులు అయిపోయి ఆర్థిక శాఖ అనుమతుల కోసం ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా బడ్జెట్ కూడా కేటాయించి ప్రారంభానికి, శంకుస్థాపనకి అవకాశం కల్పించాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గంటా శ్రీనివాసరావు. ధన్యవాదాలు అధ్యక్ష. మా అదృష్టం కొద్దీ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. ఆయనకు సంబంధించింది అధ్యక్ష. భీమిలి నియోజకవర్గంలో ఒక 3,000 ఎకరాలకు సంబంధించి ఏదైతే ఇనామ్ ల్యాండ్స్, అన్సర్వేడ్ విలేజెస్ సర్వే చేసి సెటిల్ కాని విలేజెస్, ఇది గతంలో కూడా అసెంబ్లీలో 2-3 సార్లు రైజ్ చేశాం అధ్యక్ష. మా రెవెన్యూ మినిస్టర్ గారు వైజాగ్ కూడా వచ్చి రెవెన్యూ సదస్సు పెట్టి దీన్ని సెటిల్ చేస్తామని చెప్పారు. దాదాపు 3,000 ఎకరాలకు సంబంధించిన వేలాది కుటుంబాలు ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ అధీనంలో భూములు ఉన్నప్పటికీ కూడా దాన్ని సంబంధించి ఏదన్నా వాళ్ళు అమ్ముకోవాలన్నా, లేదా ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలన్నా, లేకపోతే పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దాని మీద ఎటువంటి ఇది కూడా వాళ్ళు చేయడానికి కుదరట్లేదు. అలాగే ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ లాంటి స్కీములు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడకుండా ఇబ్బందులు పడతా ఉన్నాయి. కాబట్టి దీనికి ఒకటే మీ ద్వారా మినిస్టర్ గారు కూడా తెలియజేసేది ఏంటంటే, గతంలో చాలాసార్లు చెప్పారు మీరు, దీనికి ఒక టైం ఫ్రేమ్ పెట్టి చేస్తామని కూడా చెప్పారు. అయితే మీరు అనుకున్నట్టుగా అక్కడ అది గ్రౌండ్లో జరగట్లేదు. మాకు 7 విలేజ్లు, మొత్తం ఈ 7 విలేజ్లు కూడా మన కృష్ణాపురం, బిఆర్ తాళవలస, పద్మనాభంలో బొత్సపేట, బోని, ముచ్చెర్ల, సిర్లపాలెం, నారాయణరాజుపేట, మాకు 3 మండలాల్లో ఈ విలేజ్లు కూడా అన్సర్వేడ్ విలేజ్లు ఉన్నాయి. తక్షణమే మీరు ఎట్లా దీనికి ప్రయారిటీ పెట్టుకొని చేస్తామంటున్నారు, దీనికి ఒక టైం ఫ్రేమ్ పెట్టి చేయండి. చేసి దాన్ని సెటిల్ చేసి రైతులు కూడా అంగీకారం రెడీగా ఉన్నారు. మీరు గవర్నమెంట్ ఏం పాలసీ తీసుకుంటే ఏదైనా రేషియో పెడతారా, లేదు ఇంకోటి పెడతారా, మీరు ఏ పాలసీ పెడతారో గవర్నమెంట్ పాలసీ పెట్టి అది డిసిషన్ తీసుకున్న తర్వాత చేస్తే ఆ రైతులు, కుటుంబాలు మనందరి పేరు కూడా చెప్పుకొని సంతోషంగా ఉంటారు. కన్నా లక్ష్మణ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ఎల్నినో ప్రభావం వల్ల
పల్నాడు జిల్లా తీవ్ర వర్షాభావ పరిస్థితి ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. పశువులకు కూడా తాగటానికి నీరు లేని పరిస్థితి ఏర్పడింది. మరి మా సత్తెనపల్లిలో అయితే ఇంకొక 10 రోజులు మాత్రమే సత్తెనపల్లి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే తాగునీటికి నీరు, సాగునీరు ఎలాగూ లేదని తాగునీటికి నీరు కనుక ఇవ్వలేకపోతే ఇప్పటికే గ్రౌండ్ వాటర్ పూర్తిగా అడుగంటిపోతూ ఉంది. ఈ గ్రౌండ్ వాటర్ కాపాడాలన్నా, తాగునీటి సమస్య తీరాలన్నా, పశువులకు నీరు కావాలన్నా కూడా వెంటనే తాగునీటికి నీరు వదలాల్సిందిగా నేను మీ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కోరుతాను. బోడే ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ విజయవాడకి అతి సమీపంలో యనమల కుదురు, కానూరు, పోరంకి, తాడిగడప దాదాపు 2 లక్షల మంది జనాభా కాకుండా 1 లక్ష మంది విద్యార్థులు, నారాయణ, చైతన్య, వివిధ విద్యా సంస్థల పిల్లలందరూ కూడా అక్కడే ఆ ప్రాంతంలోనే ఉంటా ఉన్నారు. వీరందరికీ త్రాగునీరు సమస్య ప్రధానంగా. కృష్ణానది పక్క నుండి దాదాపుగా మున్సిపాలిటీలో 60 బోర్లతోటి భూగర్భ జలాల్ని మంచినీటిగా పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ మంచినీటిలో టీడీఎస్ దాదాపు 1000 పైనుంది. ఆ టీడీఎస్ వలన పైప్ లైన్లన్నీ కూడా స్కేలింగ్ వచ్చేసి కూడిపోతా ఉన్నాయి. నీరు సరఫరా మధ్యలో గ్యాప్ వలన నీరు వదిలినప్పుడల్లా కూడా ఆ స్కేలింగ్తో వచ్చే డస్ట్ అంతా కూడా పంపు ట్యాపుల్లో రావటం వలన ప్రజలందరూ కూడా బురద నీళ్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దయవుంచి నేను ఒకటే ప్రభుత్వం నుండి నేను కోరుతా ఉన్నాను, కృష్ణానది పక్కనే ఉన్నాం. కృష్ణానది నీరుని ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీ వరకన్నా పంపిణీ చేయగలిగితే ప్రధాన సమస్య పరిష్కారం అవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక సమస్య ఆప్కాస్ ఒకటి, చాలా మంది రిటైర్మెంట్ అవుతా ఉన్నారు, కొంతమంది వాలంటరీగా బయటకు వస్తూ ఉన్నారు. ఆప్కాస్లో మనం తీసుకోవడానికి లేదు. కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకోవాలంటే ఇప్పుడు మిషన్ ఆపరేటర్స్ కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ మినిమం 15-16 వేలు లేదే రావట్లా. వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ తీసుకుంటే 10,000, 9,000 శాలరీ ఇస్తూ ఉన్నారు. ఆ మున్సిపాలిటీలో పనిచేయడానికి ఎంప్లాయీస్ దొరకట్లేదు. దానికి వేరే ఏదైనా సరైన విధానం ఒకటి మనం రూపొందించుకోకపోతే ప్రధానమైన శానిటేషన్ సమస్య మున్సిపాలిటీస్లో వచ్చే సమస్య ఉంది. కాబట్టి దానికి పరిష్కార దిశగా ఆలోచించమని మున్సిపల్ శాఖ మంత్రి గారిని కూడా నేను కోరటం జరుగుతోంది.